హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వీడియో స్టార్ట్ చేస్తున్నాను. నా కుకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడు వీడియో స్టార్ట్ చేస్తున్నాను. మన సబ్స్క్రైబర్ ఒకరు అడుగున్నారు, స్టవ్ ఎలా క్లీన్ చేసుకుంటారక్క అని చెప్పి. సరే చూయిద్దాము, ఎలాగో క్లీన్ చేస్తూ ఉన్నాను కదా అని చెప్పి మీతో కూడా షేర్ చేసుకుంటాను. మీకు తెలిసిందే, కొత్త ఏం కాదు. సోపుతోనే క్లీన్ చేస్తానండి. వంటలు అది చేస్తూ ఉంటాం కదా, స్టవ్ మీద ఆ మార్క్స్ జిడ్డు పోవాలంటే సోప్తోనే నీట్గా క్లీన్ అవుతుంది. తడి క్లాత్తో క్లీన్ చేసుకున్న తర్వాత టిష్యూతో గట్టిగా రబ్ చేస్తూ తుడుస్తాను. అప్పుడే షైనింగ్గా ఉంటుంది. మీరు తేడా అయితే చూస్తున్నారు కదా, టిష్యూతో క్లీన్ చేస్తే మెరిసిపోతూ ఉంటుంది కొత్త స్టవ్ లాగా. ఇలా బర్నర్స్ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇవి కూడా కొంచెం జిడ్డుగా ఉంటాయి కదా, 3 డేస్కో 4 డేస్కో ఎప్పుడైతే దుమ్ముగా అనిపిస్తూ ఉంటాయో అప్పుడు వాష్ చేసుకుంటాను. అండ్ అలాగే పక్కనైతే పెట్టున్నాను. ఈ ప్యాన్ కూడా వాష్ చేసి పెట్టున్నానండి, బాల్కనీలో పెట్టాలి. అండ్ అలాగే బౌల్స్ ఉన్నాయి కదా పింగానివి, అన్ని గిన్నెలతో పాటు పెట్టేసాము అంటే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో దట్ నేను అవి విడిగా పెట్టుకొని తర్వాత వెళ్ళి బాల్కనీలో పెడుతూ ఉంటాను. వెజల్స్ అన్నీ వాష్ చేసేసి కౌంటర్ టాప్ క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వర్క్ డస్టింగ్ వర్క్. పిల్లల బెడ్రూమ్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మా బెడ్రూమ్కి అయితే వచ్చాను. డస్టింగ్ చేసేటప్పుడు చూస్తే అస్సలు తెలీదు, కానీ మనం క్లీన్ చేస్తున్నప్పుడైతే మాత్రం క్లీన్ చేసిన దానికి చేయని దానికి బాగా తేడా తెలుస్తుంది. అంత సన్నటి దుమ్ము అయితే ఉంటుంది. అలాగే విండోస్ కూడా క్లీన్ చేసేసుకున్నాను పనిలో పని. బ్లైండ్స్ కూడా అంతేనండి, చూస్తే తెలియదు కానీ క్లీన్ చేసేస్తే నీట్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. వన్ సైడ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకో సైడ్కి వెళ్ళాను. ఈ టేబుల్ అన్నీ కూడా వైట్ కలర్లో ఉండడం వల్ల బాగా తేడా అయితే తెలుస్తూ ఉంటుంది. అండ్ వాల్స్ కూడా సన్నగా బూజులాగా పడుతూ ఉంటుంది, అందుకే వాల్స్ కూడా క్లీన్ చేస్తాను. వాల్కి హ్యాంగింగ్స్ అవి పెడుతూ ఉంటాం కదా డెకరేటివ్ ఐటమ్స్, అవి కూడా ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను. ఈరోజు బెడ్షీట్ అది చేంజ్ చేసేసి నీట్గా నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి. ఎంత నీట్గా ఉందో కదా. ఫైనల్గా ఇంకొక వర్క్ ఏంటంటే ఇల్లు ఉడ్చేసి తడిబట్ట పెట్టడం. ఆ పని కంటే ముందే డస్టింగ్ చేసేసామనుకోండి ఇల్లంతా నీట్గా ఉంటుంది. ఆ సన్న దుమ్ము ఏదైతే రాలుందో అప్పుడు మనం ఊడ్చి తుడిచేస్తాం కదా, చాలా నీట్గా కాళ్ళకు కూడా తగలకుండా ఉంటుంది. చెడికి జడలది వేస్తూ ఉంటాను, సన్ స్క్రీన్ అప్లై చేస్తాను. ఆ క్రీమ్స్ అన్ని ఇక్కడే పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు డస్టింగ్ వర్క్ చేసుకుంటాం ఎలాగో, అప్పుడు సర్దేసుకుంటాను, వాటి ప్లేసుల్లో వాటిని పెడుతూ ఉంటాను. టీవీ అండ్ అలాగే డ్రెస్సింగ్ టేబుల్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. డెకరేటివ్ ఐటమ్స్ ఎక్కువగా పెట్టుకోవడం వల్ల ఎక్కువ పని కూడా ఉంటుంది కదా, నేను సింపుల్గానే ఉంచుకుంటాను బెడ్రూమ్ని అయితే మాత్రం. ఇవి క్లీన్ చేయడానికి టైం ఎలాగైనా హాఫ్ అన్ అవర్ ఈజీగా పడుతుంది. ఇంకా ఎక్కువ ఐటమ్స్ పెట్టుకోవడం వల్ల ఇంకా మనం క్లీనింగ్ ప్రాసెస్ అనేది టైం టేకింగ్, అందువల్ల సింపుల్గా ఉంచుకుంటాను అండ్ నీట్గా ఉంచుకోవడానికే ట్రై చేస్తాను. అలాగే బట్టలు మడత పెట్టున్నాను, అవి ఇక షెల్ఫుల్లో నిండుగా ఉన్నాయని చెప్పేసి బ్యాగ్లో పెట్టేసి ఐరనింగ్ అయితే ఇవ్వాలి. ఇక మిల్క్ ప్యాకెట్ కూడా వచ్చింది. టైం అయితే 9 అయింది అంతే. మా ఇంట్లో మా పిల్లలు మా వారు ఎర్లీగా వెళ్ళిపోతారు కదా, నాకు ఎర్లీగానే పనులు అనేవి కంప్లీట్ చేసుకుంటాను. పిల్లలు వెళ్ళంగానే ఇక మొబైల్ ఏం పట్టుకోను నేను. ఫస్ట్ పనులన్నీ ఫినిష్ చేసేసుకొని పూజ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడు మొబైల్ పట్టుకుంటాను. సో మిల్క్ వచ్చాయి కదా, ఫ్రిడ్జ్లో పెట్టేశాను, ముందు రోజువి యూస్ చేసుకుంటా అనమాట కాఫీ తాగడం. అండ్ అలాగే ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ ఏంటో మీకు చూపిస్తాను. యాక్చువల్గా పిల్లలకైతే ఇడ్లీ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది వరకు అంతా కూడా బ్రేక్ఫాస్టే చేసేదాన్ని, కాకపోతే నేను వీక్లీ ఒక 2 డేస్ మాత్రం స్కిప్ చేస్తా అనమాట. పూజ చేసుకోవడం అలా లేట్ అయిపోతుంది, ఒక్కసారే లంచ్ చేస్తూ ఉంటాను. కానీ ఇప్పుడు నట్స్ అయితే కంపల్సరీ తీసుకుంటున్నాను అనమాట మార్నింగ్స్ టైంలో. అసలు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే మంచిది కాదు.
అందువల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో దట్ నేను వీక్లీ ట్వైస్ కంపల్సరీగా ఈ నట్స్ కూడా తీసుకోను, స్కిప్ చేస్తాను. ఎందుకంటే రెగ్యులర్గా తింటూ ఉంటాను కాబట్టి ఆ 2 రోజులు మాత్రం స్కిప్ చేస్తాను. నైటు గుమ్మడి విత్తనాలు, అలాగే పొద్దుతిరుగుడు విత్తనాలు నానబెట్టుకున్నా అనమాట. వాల్నట్స్, బాదం కూడా పిల్లలకి ఇస్తుంటాను. ఇవి కూడా ఇప్పుడు తినలేదు అంటే వాళ్ళకి స్నాక్ టైంలో అయినా తింటారు కదా అని చెప్పి నానబెట్టిన బాదం అలా ఇచ్చి పంపిస్తాను. అలాగే ఈరోజు ఎగ్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నా అనమాట. ఇది నా బ్రేక్ఫాస్ట్. పనులన్నీ ఫినిష్ చేసేసుకున్నానండి. మార్నింగ్ రొటీన్ సేమ్ ఇలాగే ఉంటుందని మాత్రం చెప్పలేను. ఒక్కోసారి పూజ ఎర్లీగా చేసేసుకుంటాను. వెనస్డే రోజు కానీ అలా నేను ఎగ్గు తిన్న రోజు మాత్రం ఇంకా పూజ ఏం చేయను. అందుకే ఆల్మోస్ట్ మార్నింగ్ తినకుండా ఎగ్ పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి అయితే యాడ్ చేస్తున్నాను. మార్నింగే నిద్రలేస్తాను కదా 5 o'clockకి. టీవీలో సాంగ్స్ ప్లే అవుతూ ఉంటే నేను కిచెన్లో పని చేసుకుంటాను. లలిత సహస్రనామము, అలాగే కనకదార స్తోత్రము, కంద షష్ఠి ఇవన్నీ కూడా ప్లే అవుతూ ఉంటాయి. నోటెడ్గా నేను కూడా హమ్ చేసుకుంటూ కిచెన్లో పని చేసుకుంటాను. ఈరోజు మార్నింగ్ టీవీ ఏం ఆన్ చేయలేదు. సరే ఇప్పుడైనా విందాము పాటలు అని చెప్పి పెట్టుకున్నా అనమాట. నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లల కోసము ఒక రెసిపీ ప్రిపేర్ చేద్దామని చెప్పి చేస్తున్నాను. తమిళనాడు రెసిపీ ఇదైతే. ఇక్కడ వాళ్ళు శివరాత్రికి కంపల్సరీగా ఈ రెసిపీ చేసుకుంటారంట. మీతో కూడా షేర్ చేసుకుంటాను. భలే ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. మీకు స్వీట్ క్రేవింగ్ ఉన్నప్పుడు ఇలా చేసుకొని తినండి. హెల్తీ, బాగుంటుంది కూడా. మీకు మెజర్మెంట్ చూపిస్తాను. ఫస్ట్ రైస్ అయితే ఒక 1/2 కప్ తీసుకున్నానండి. అంతకంటే తక్కువ 1/4 కప్ వచ్చేసి పెసరపప్పు తీసుకున్నాను. రెండింటిని 20 minutes పాటు నానబెట్టుకోవాలి. ఈలోపు కుక్కర్ ఆన్ చేసుకొని కుక్కర్లో నానబెట్టిన పెసరపప్పు, రైస్ కూడా వేసేసుకొని నేను తీసుకున్న క్వాంటిటీకి 4 cups వాటర్ వేసి అందులోని స్వీట్ పొటాటో కూడా పీల్ చేసి తీసుకున్నాను. పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని కుక్కర్ క్లోజ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేస్తే దగ్గరగా ఉడుకుతూ ఉంటుంది కదా. ఇందులోకి ఇలాచీ పౌడర్, అలాగే వేయించి పెట్టుకున్న జీడిపప్పు, పచ్చి కొబ్బరి, ఎండు ద్రాక్ష నేతిలో వేయించుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను. బెల్లం కూడా ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులోకి నెయ్యి మరీ ఎక్కువగా పట్టదు అండ్ మిల్క్ కూడా వేయాల్సిన అవసరం లేదు. మీరు మిల్క్ యాడ్ చేసుకోవాలి అంటే కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకున్నారు అంటే జస్ట్ యాడ్ చేసుకొని స్టవ్ ఆపేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. నేను పాయసంలో కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేయకపోయినా థిక్గా వస్తుంది. రీజన్ ఏంటంటే స్వీట్ పొటాటో వేసాం కదా, అండ్ టెంపుల్స్లో మనకు ప్రసాదంగా ఇస్తారు కదా స్వీట్ పొంగలి, ఆ టేస్ట్ వస్తుందండి. ట్రై చేయండి. ఎలాగో సమ్మరే కదా, పిల్లలు ఇంట్లోనే ఉంటారు, స్నాక్గా కూడా చేసి ఇవ్వచ్చు. ఐరన్ కడాయి తీసుకున్నానండి. మెయింటెనెన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. వాష్ చేసి మనం అలాగే పెడితే చిలుము వస్తుంది. అందుకే కొంచెం నువ్వుల నూనె అప్లై చేసేసి పక్కనైతే పెట్టున్నాను. ఇక ప్యాన్ కూడా ఏంటంటే నేను కడాయిని కవర్లో పెట్టేసి ఒక ప్లేస్లో పెడుతున్నా అనమాట. కింద ఏదన్నా తడి అనిపించినా కూడా చిలుము పడుతుంది అని చెప్పి అలా కేరింగ్ అయితే తీసుకుంటున్నాను. అలాగే ఈవినింగ్ టైం అనమాట ఇదైతే. గిన్నెలేమీ సర్దలేదు, అందుకే వెజిల్స్ అన్నీ తీసుకొచ్చుకొని చక్కగా సర్దేసుకుంటున్నాను. ఇవి సర్దాను అంటే ఇప్పుడు డిన్నర్ అయిన తర్వాత వాష్ చేసేసి బాల్కనీలో పెడతాను. మేము ఊరు వెళ్ళాలి అనుకుంటున్నాం అనమాట. వరుసగా 3 days హాలిడేస్ అయితే వచ్చాయి కదా, సో అందుకని ఆ ప్లానింగ్లో అయితే ఉన్నాను. ఫ్రైడే రోజు, లాస్ట్ ఫ్రైడే కూడా అందుకే వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయాను అనమాట. నాకు ఇంట్లో పనులు అవి ఉండడం వల్ల. ఈ వాయిస్ కూడా మార్నింగే ఇస్తున్నాను. కొంచెం వాయిస్ తేడా ఉండొచ్చు, అడ్జస్ట్ చేసుకోండి. ఎప్పుడైనా మధ్యాహ్నం ఎడిటింగ్ చేసుకుంటా అనమాట, వాయిస్ అది నీట్గా ఉంటుంది. ఇది వచ్చేసి చాలా ఎర్లీగా చెప్తున్నాను, అందుకే కొంచెం అడ్జస్ట్ అవ్వండి.
ఈ వీడియో తీసుకుంటున్నా అనమాట నైట్. ఆ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ బయలుదేరి ఊరైతే వెళ్దాము అనేసి మా ప్లానింగ్. 3:30కి అలా నిద్రలేస్తే 5:30కి స్టార్ట్ అయ్యి వెళ్దాము అనేసి అనుకుంటున్నాము. అందుకే ఇంట్లో ఏ ఐటమ్స్ ఉన్నాయి, ఏమేమి తీసేయాలి, ఫుడ్ ఐటమ్స్, చట్నీలు ఏమన్నా ఉంటే గినక నేను ఫ్రిడ్జ్లో పెడతాను. మార్నింగ్ ఇడ్లీ చేస్తున్నాను కదా, ఆ చట్నీ చేస్తే మిగిలితే గినక ఫ్రిడ్జ్లో పెడతాను. ఈవినింగ్ పిల్లలకి దోశ ఏదైనా వేసిద్దాము అని చెప్పి అలాంటివి పెడతా అనమాట. బట్ కర్రీస్ మాత్రం అస్సలు ఫ్రిడ్జ్లో పెట్టను, ఎప్పటివప్పుడే చేసుకొని తింటాము. కానీ ఇప్పుడు దోశ కానీ ఇడ్లీ కానీ ఏమీ చేయట్లేదు. పిల్లలకి పన్నీర్ పరాటా చేసి పెడదాము అని చెప్పి అలా చపాతీ పిండి అయితే కలిపి పక్కన పెట్టున్నానండి. పిల్లలు రాగానే ఈవినింగ్ స్నాక్ లాగా పాయసం అయితే ఇచ్చాను. భలే నచ్చింది పిల్లలకైతే. సో నేను కూడా కొంచెం తిన్నాను. అందుకే ఇక కాఫీ టీ ఆల్మోస్ట్ ఈవినింగ్ అయితే కంప్లీట్గా మానేశాను. మైగ్రేన్ హెడేక్ ఉంది కదా, రేర్గా వస్తుందండి. కొన్ని ప్రికాషన్స్ నేను తీసుకోవడం వల్ల నాకు దాదాపు మైగ్రేన్ అయితే తగ్గుతూ వస్తుంది. ఇది వరకు అయితే సివియర్గా ఉండేదన్నమాట. వీక్లీ వన్స్ అయినా నేను మెడిసిన్ వాడేదాన్ని, అంత హెడేక్ ఉంది. బట్ ఇప్పుడైతే దాదాపు తగ్గిపోయింది. అందుకే ఈవినింగ్ కంప్లీట్ స్కిప్ చేశాను అనమాట. మార్నింగ్ ఒకసారి కాఫీ అయితే తాగుతున్నాను. అది మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే కాఫీ టీ బాగా అలవాటు ఉన్న వాళ్ళు సడన్గా మానుకోవాలంటే చాలా కష్టము. 3 కప్స్ తీసుకునేదాన్ని ఫస్ట్, దాన్ని 2 కప్స్ చేశాను. ఇప్పుడైతే 1 కప్ చేశాను అనమాట. అది మ్యాటరు. ఇక్కడ పన్నీర్ పరాటా కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పన్నీరు తురుముకోవాలి. అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కసూరి మేతి, మస్ట్ అండ్ షుడ్, అలాగే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి వేసేసుకొని మొత్తం కలుపుకొని మనం చపాతీని ఎంత బాల్లాగా తీసుకుంటామో పన్నీర్ మిక్చర్ని కూడా సేమ్ బాల్లాగా తీసుకొని ఫస్ట్ చపాతీని కొంచెం పెద్దగా ఒత్తుకున్న తర్వాత అందులో పన్నీర్ పెట్టి ఫిల్ చేసి ఇలా చపాతీలాగా ఒత్తుకోవడమేనండి. గీ అప్లై చేసుకుంటూ మనము రోస్ట్ చేయడమే అటు ఇటు. అలా చేసుకుంటే సరిపోతుంది. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. పన్నీర్ చేస్తున్నాను కాబట్టి ఇందులోకి కర్డ్ అండ్ పికిల్స్ ఉంటాయి కదా ఇంట్లో, నిమ్మకాయ కానీ మ్యాంగో పికిల్ కానీ మనము సర్వ్ చేసుకొని తింటే సరిపోతుంది. కర్రీస్ ఏమీ అవసరం లేదు. సో ఇలా ప్రిపేర్ చేశానమాట. మా ఫ్రెండ్ ఇచ్చింది మామిడికాయ పచ్చడి, తను పెట్టిందట ఈ ఇయర్ది కొత్తగా. నేనైతే ఇంకా పెట్టలేదు, తెప్పించి పెడదామనేసి అనుకుంటున్నాను. సరే ఊరెళ్ళేసి వచ్చిన తర్వాత పెట్టుకుంటాను, మీతో కూడా షేర్ చేసుకుంటాను. చాలా ఎమ్మీగా బాగా వస్తుంది నాకు కూడా మ్యాంగో పికిల్. పరాటా కదా, కొంచెం గీ అప్లై చేసుకున్నాము అంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకి అండ్ మా వారికి డిన్నర్ అయితే ఇచ్చిన తర్వాత నేను కూడా తెచ్చుకున్నాను. నేను తింటూ ఉన్నాను కదా, టెడ్డీ వచ్చి మాట్లాడిస్తుంది అనమాట. చాలా ఎమ్మీగా వచ్చింది మమ్మీ ఈరోజైతే అని చెప్తూ ఉంది. ఎప్పుడు ఒకలాగే వస్తుంది, కాకపోతే ఈరోజు నేను పచ్చిమిర్చి వేయలేదు. సో పిల్లలకి బాగా నచ్చింది. పచ్చిమిర్చి తగిలిందంటే కారంగా అనిపిస్తుంది కదా, సో అది రీజన్. ఓకేనండి, ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్.